ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలంలో అన్నారం గ్రామంలో ఉన్న కచ్చే రాస్తేకి వచ్చేసాం. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నేను మీకు చూపించబోతున్నా. మరి ఆ వింతైన విచిత్రమైన అద్భుతమైన ప్రపంచం ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు మన ప్రయాణంలోకి ఎంటర్ అయిపోండి. పదండి వెళ్దాం. సార్, డిఫరెంట్ డక్స్ని ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ దీనికి ఒక పాండ్ కూడా అరేంజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇవన్నీ ఎట్లా అరేంజ్మెంట్స్ చేశారు సార్? మీరు వీటిని తీసుకురావడం కానీ ఇవంతా కూడా. ఇప్పుడు ఈ ఆక్వాటిక్ బర్డ్స్ అని దీంట్లో 3 రకాల బాతులు ఉన్నాయి. అవి ఖజానా బాతులు, గీజ్ అంటారు, ఒకటే ఉంటే గూస్ అంటారు, 2 ఉంటే గీజ్ అంటారు. ఓకే, ఈ ఆర్బన్ డక్స్, ఇక్కడ కయ్యూగాస్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఎంత నీళ్ళలో పోయినా కానీ తడవట్లేదు. వాటికి కానీ నీళ్లు కానీ తగిలితే వాటి రెక్కలు నీళ్ళని రిపెల్ చేస్తున్నాయి, అంటే దాన్ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో అది ఎట్లాగా, వాటికి యూరోపిగియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. సో అది దాన్ని వాటర్ ప్రూఫ్ చేస్తుంది, ఒక ఆయిలీ సబ్స్టెన్స్ వదిలిపెడుతుంది అనమాట. సో ఇట్లా అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్లాంటివి ఏదైతే జనరల్గా హయ్యర్ స్టడీస్ నేర్పిస్తారో ఇక్కడ చూపించినప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చాడు అనుకోండి, వాడికి ఆయన చూడరా పోయి బాతులు నీళ్ళల్లో ఉన్నాయి, అది ఎందుకు తడవట్లేదు అని అడిగినాం అనుకోండి, అప్పటి వరకు ఆ ప్రశ్న రాదు. ఇప్పుడు అది చెప్పంగానే ప్రశ్న వస్తుంది. చిన్నపిల్లలు ప్రతిదానికి ఇన్క్విజిటివ్ ఉంటారు, ఒకటి అడిగితే 4 క్వశ్చన్లు అడుగుతారు. అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీ. సో ఈ బాతులు ఏం తింటాయి, ఎట్లా ఉంటాయి, వాటికి వెబ్ ఫీట్ ఎందుకు ఉంది, వాటి కాళ్ళు కానీ చూసారంటే దానికి ఆ ఏళ్ల మధ్యలో చర్మం ఉంది. సో అది ఇదే దానికోసము. వాటి బీక్ ఎందుకు అట్లాగుంది, ఆ నీళ్ళల్లో ఏదైనా పురుగు పుట్ర ఉంటే దాన్ని ఫిల్టర్ చేసుకొని తినేదానికోసము. ఇట్లా ఎన్ని నేర్చుకుంటారనమాట. అందుకని ఇది చేశాను తల్లి. చిన్నపిల్లలు బాగా ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలా ఊరికే టెక్స్ట్ బుక్ లో డి ఫర్ డక్ అని నేర్చుకుందానికన్నా డక్ అసలు ఏంది, ఎందుకు అట్లాగుంది. మేము ఉట్టి స్కూల్ పిల్లలే కాదు, ఒకవేళ ఎంఎస్సి పిల్లలు కానీ వచ్చినారనుకోండి, దీంట్లో పాపులేషన్ జెనెటిక్స్ నేర్పించవచ్చు. ఈ రంగు ఎందుకు ఇట్లాగున్నాయి, ఇది ఎందుకు ఇట్లాగుంది, మొగ ఎందుకు రంగు ఎక్కువ ఉన్నాయి, ఫీమేల్స్కి ఎందుకు తక్కువ రంగు ఉంది, ఇవన్నీ ఎవల్యూషనరీ ప్రాసెసెస్ ఇవన్నీ నేర్పించవచ్చు అనమాట. సో ఈ 2 పర్షియన్ క్యాట్స్ మా. సో ఈ 2 రెస్క్యూలో వచ్చినాయి. సో ఎవరో ఈ చూసారా, జుట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ క్యాట్ కన్నా, భలే క్యూట్గా ఉన్నాయని చెప్పి కొనుక్కున్నారు. సో ఇవి వాళ్ళ సోఫా సెట్స్ అన్ని పాడు చేస్తున్నాయి, అంత కింద వేసేస్తున్నాయి గిన్నెల్ని ఇది అది. సో వాళ్ళకి ఇది కొంచెం తలకాయ నొప్పి అవుతుంది. అట్లాగే వాళ్ళ కూతురు ఒక అమ్మాయి ఉండింది, ఒక 6 సంవత్సరాల పాప. ఆమెకి ఎవరో నేర్పించినారు, పిల్లిని కానీ కిందకి వేస్తే కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది అని. సో వాళ్ళ ఫ్లాట్స్ 5th ఫ్లోర్లో ఉన్నాయి. సో అక్కడ నుంచి మాటి కిందకి వేస్తుంది. సో వాళ్ళు వచ్చి ఇంకా మేము చూసుకోలేము, కష్టం అవుతుంది అని చెప్పి మాకు ఇచ్చేశారు. సో మీరు ఇప్పుడు పట్టుకొని ఉన్న పిల్లి అంత అబ్యూజ్ అయినా కానీ మనుషులంటే ఇష్టం. ఇది చాలా రోజులు, ఒక 4-5 నెలల వరకు మనుషుల దగ్గరికి వచ్చేది కాదు. అంటే మనుషుల పైన భయపడిపోయింది అనమాట, బాగా భయపడింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఆ ట్రస్ట్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇంత మాత్రం నా దగ్గర కూర్చొని ఉంది. ఇంతకుముందు ముట్టుకోవాలని వస్తే అది గబగబా పారిపోయి పైకి ఎక్కేసేది అనమాట. సో ఇక్కడ నెమ్మదిగా వీఆర్ టీచింగ్ పీపుల్ జంతువులను ఎట్లా చూసుకోవాలా. పెంపుడు జంతువుల పెంపకం అనేది, వీటి అనుబంధం అసలు మానవ జీవితంలో మనకి ఏం నేర్పిస్తుంది, ఏం తెలియజేస్తున్నాయి సార్ ఇవి? ఇప్పుడు మానవత్వం తగ్గిపోతుందని పిల్లలు ఎవరైతే జంతువులతో పెరుగుతారో వాళ్ళు సాటి మనిషిలో ఉన్న కష్టము, ఆనందము, కోపము, దే కెన్ బి కైండ్నెస్ అనేది ఇట్ బికమ్స్ మోర్ ప్రామినెంట్ అనమాట. సో డెఫినెట్లీ ఇట్ మేక్స్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ సొసైటీ. ఈ రోజుల్లో మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం డాక్టర్లు అంటున్నాం, మందులు అంటున్నాం, యు గెట్ సమ్ ఆఫ్ దీస్. మంచిగా దానితో కూర్చోండి, యూ విల్ ఎంజాయ్ సో మచ్. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? నెక్స్ట్ మిమ్మల్ని ఒక చాలా స్పెషల్ ప్లేస్ తీసుకొని పోతాం సార్. ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకొని వెళ్తారంటండి. అసలు మనకి ఇప్పుడు రివీల్ చేయమంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని అంటున్నారు. అమ్మా ఇవి ఈమూస్,
ఓకే వీటికి ఫీడ్ చేయొచ్చు మీరు. ఇవి Okay. వరల్డ్ లో 3rd బిగ్గెస్ట్ బర్డ్ అన్నమాట. ఇవి ఆస్ట్రేలియా నుంచి వస్తాయి. ఈ ఇండియాకి మీట్ కోసం వాటి మీట్ అమ్మాలని తెచ్చారు, Okay. కానీ ఆబ్వియస్లీ ఎవరు కొనలేదు, అందుకని రోడ్లలో వదిలిపెట్టి మీరు ఆ స్టోరీనే ఉండి ఉంటారు. అవును సార్. సో అట్లా మా దగ్గరికి వచ్చినాయి అన్నమాట. వీటికి ఫుడ్ ఈ ఆకులేనా సార్? ఇంకా ఆకులు మేము మిల్లెట్స్ ఇస్తాము, పౌల్ట్రీ ఫీడ్ ఇస్తాము, మిక్స్ ఆఫ్ వేరియస్ పల్సెస్. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇవన్నీ? ఇక్కడ 11 ఉన్నాయమ్మా. 11. ఓకే. సో ఇప్పుడు నేను ఇవి ఇక్కడ బ్రీడ్ కూడా అవుతున్నాయి. మేము జనరల్ గా వాటి ఎగ్స్ ఇంక్యుబేట్ చేయము. నేను మీకు ఒక గుడ్డు చూపిస్తాను నెక్స్ట్. తప్పకుండా సార్. ఓకే. సో ఇక్కడ వాటి కోసం ఇట్లా చిన్న పాండ్ లాగా ఇట్లా అరేంజ్ చేశారా సార్? అవును మా, వాటికి అప్పుడప్పుడు నీళ్ళలోకి వెళ్ళి పనుకోవాలనిపిస్తుంది మరి వేడిగా ఉన్నప్పుడు. ఓకే. సో అట్లాగా వాటికి స్నానం చేసానికి న్యాచురల్ హ్యాబిటాట్ ఎట్లాగైతే వాటికి ఉంటుందో, డ్రై క్లైమేట్ ఉంటుంది వాటికి, సో అట్లాగే క్రియేట్ చేసామన్నమాట. ఓకే. ఓకే. సో వాటికి ఆ వెనకాలకి వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టి దానికోసం జాగా క్రియేట్ చేసాం. వాటికి ఎట్లాగైతే ఇట్ ఈస్ కండ్యూసివ్ దాని ప్రకారంగా చేసామన్నమాట. ఓకే. రైట్ సార్. సో వీటి గుడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూపిస్తాను తల్లి. మేడం ఇప్పుడు మీరు అక్కడ ఈమూలు చూసారు కదా, అవును సార్. దానికి గుడ్డు ఇట్లా ఉంటుందమ్మా. భలే చూడండి ఉంది ఎంత సార్, cute గా గ్రీన్ colour. కలర్ కలర్ భలే ఉంది కదా, అండ్ ఎంత బరువు ఉందో చూసారా. చాలా వెయిట్ ఉంది సార్. సో ఇవి డార్క్ గ్రీన్ వస్తాయమ్మా, అవును సార్. ఆల్మోస్ట్ బ్లూయిష్ గ్రీన్ అన్నమాట. అట్లాగే ఇక్కడ కానీ చూసారంటే కొంచెం రంగు డిఫరెంట్ ఉంటుంది. లైట్ కలర్ వచ్చింది కొంచెం. సో ఇక్కడ మేము జనరల్ గా బ్రీడ్ చేయము. Okay. ఈ వీటిని ఆమ్లెట్ చేసి మా కుక్కలకైనా లేదా వేరే జంతువులకి వేటికైనా కానీ వి ఫీడ్ దెమ్. ఓకే. సో మేము వి డోంట్ వాంట్ టు బ్రీడ్ దెమ్. ఇక్కడ ఏదే కానీ మా ఆవు బ్రీడ్ చేయము, ఏది లేదు. ఓకే. యాక్సిడెంటల్ గా ఏదో ఒకటో ఆరో అయితే అవ్వచ్చు కానీ, బట్ అవర్ ఐడియా ఇస్ నాట్ టు ప్రాపగేట్. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ ప్లేస్ అన్నమాట. సో అట్లాగే ఇది ఆస్ట్రిచ్ ఎగ్ మా. ఆస్ట్రిచ్. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్. చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ వెయిట్ లేదు సార్ అసలు. అది ఎందుకంటే ఇది 10 సంవత్సరాల పాత గుడ్డమ్మా. అప్పుడు నా దగ్గర ఒక్క ఫీమేల్ ఉండేది. ఇప్పుడు మీరు కానీ దాన్ని అన్నారంటే అంటే ఎండిపోయింది లోపలంతా. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఓల్డ్ ఎగ్ అన్నమాట. ఇది 2016ది. సో ప్రీ కోవిడ్. సో అప్పుడు గుడ్డు. సో కానీ సైజ్ మీరు కానీ చూసారంటే ఎంత పెద్దది. దట్స్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్ అండ్ ఆల్సో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సింగిల్ సెల్. ఒకటే సెల్ కదా గుడ్ ఎగ్ అన్నాక హాఫ్ మేల్ నుంచి హాఫ్ అంటే దో దిస్ ఇస్ అన్ఫర్టైల్, కానీ దట్ ఈస్ హౌ బిగ్ అన్ ఎగ్ ఇస్. ఎంత పెద్ద ఎగ్ కి ఎంత పెద్ద ఆమ్లెట్ వస్తుంది. చాలా పెద్ద ఆమ్లెట్. ఆ బర్డ్స్ ని చూపించడమే కాకుండా వాటి ఎగ్స్ కూడా చూపించడం అనేది నిజంగా గ్రేట్ సార్. వాటిని స్టోర్ చేసి ఆ విధంగా మాకు తెలిసేలాగా చేస్తున్నారు. నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు తల్లి నేను మిమ్మల్ని ఐ విల్ రెండు జంతువులని తోటి కల్పిస్తాను. ఒకటి వచ్చి ఒక పెద్ద తొండ, మనం తొండలు చూస్తాం కదా అట్లాంటిది, వాటి అమెరికన్ కజిన్ అన్నమాట. కానీ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇస్ ఇది వెజిటేరియన్. ఇది ఉట్టి ఆకులు పువ్వులు అట్లాగే తింటది. దీన్ని ఇగ్వానా అంటారు. సో డోంట్ వరీ, మీరు అంత భయపడద్దు. దిస్ ఇస్ లెస్ డేంజరస్ దన్ యువర్ మ్యాథ్స్ టీచర్. మామూలుగా వెళ్తూ ఉన్నప్పుడు చిన్న తొండలు కనపడితేనే కయ్యమని అరిచి పారిపోతాము. ఇప్పుడు నా ఎదురుగా ఇంత పెద్ద తొండ ఉంది, దాని తోక చూసారా కింద వరకే వెళ్ళాడు. సార్ నార్మల్ గా ఇది వెజిటేరియన్ అని చెప్పారు కదా, అసలు నార్మల్ గా అడవిలో అట్లా పెరిగితే ఇది నాన్ వెజిటేరియనా? వైల్డ్ లోనే వెజిటేరియన్ అన్నమాట. వెజిటేరియన్. ఓకే. సో అదే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఈ జనరల్ గా ఏం చేస్తాయి, పెద్ద మాన్ల మీద చెట్ల మీద అట్లా పండుకొని దాని ముందర కొంచెం కొలం లాగానే ఉంది అనుకోండి, నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ మూలకెళ్ళి పండుకొని ఉంటాయి. ఓకే. ఆకులు అవి తింటా. ఒకవేళ ఏమైనా డేంజర్ గాని వచ్చింది అనుకోండి, అప్పుడు అవి అక్కడి నుంచి దూకి నీళ్ళలోకి, ఈ పురుగు తోకుంది కదా దీంతో, గాడ్జిల్లా మూవీ చూసారా సినిమా, దాంట్లో అది ఎట్లాగ వెళ్తుంది అట్లా నీళ్ళలో వెళ్ళిపోతుంది. లేదా ఒకవేళ ఏదైనా చిన్న ఊడతో ఏదైనా ఉందనుకోండి, ఈ తోకతో ఫటా అని కూడా కొట్టగలుగుతుంది అనమాట, ఒక కొరడా లాగా. ఓకే. ఇప్పుడు ఇది చూడండి ఎంత కంఫర్టబుల్ గా పండుకొని ఉందో నా చేతిలో, దానికి అసలు భయం లేదు, ఏం లేదు. ఓకే. అంటే మీకు అలవాటు అయింది అనా లేకపోతే ఎవరైనా కానీ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ మా. మీ చెయ్యి ఇట్లా పెట్టండి తల్లి. ఎందుకు సార్ నా చేతి మీద వేయడానికా? ఏం కాదు మా, పడుకుంది ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏం కాదు మా. ఓకే. ఓకే
కావాలంటే మీ చీర అట్లా పైన వేసుకోండి. ఓకే, సో దట్ మీకు యు ఆర్ కంఫర్టబుల్. కొంచెం ఎత్తులో పెట్టాలమ్మా, ఒక కొమ్మలాగా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే చిల్లు ఏం చేయదు. ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు దీని గురించి అట్లా గీరుతా ఉంటే అదిగో పండుకునింది చూసారా, నిద్రపోయింది. దాన్ని గీరుతా ఉంటే ఎవరు పండుకోరు తల్లి. ఓకే, ఫస్ట్ టైం సార్ నేను లైఫ్ లో ఇట్లా దీన్ని ఇట్లా పట్టుకుంటానని మాత్రం నేను అనుకోలేదు. ఆ భయం పోయినప్పుడు దానిపైన రెస్పెక్ట్ వస్తుంది, దాని గురించి నేర్చుకోవాలనే ఒక ఇన్క్విజిటివ్నెస్ వస్తుంది. నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని చెవు అన్నమాట. వీటికి 2 కళ్ళు ఉన్నాయి, సరే. యాక్చువల్లీ వాటికి 3 కళ్ళు ఉన్నాయి. ఓకే, మన 2 కనపడుతున్నాయి. మూడోది ఈ పైన ఒక చుక్కు ఉంది చూసారా, అది దాని 3వ కన్ను. అదేంటంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉంది కదా, ఒకవేళ చెట్టు మీద కానీ ఉంది అనుకోండి, అది కళ్ళు మూసుకొని పనుకున్నప్పుడు ఏదైనా గద్దైనా ఏదైనా ఎగురుతుంది అనుకోండి, అప్పుడు ఇది ఒక ఫోటో రిసెప్టర్ అనమాట. అది పైనుంచి ఎగిరినప్పుడు ఓహో ఏదో ఉంది అని చెప్పి అది ఆ నీళ్ళలోకి దూకేదానికోసం కళ్ళు తీసుకోవటం ఏదో ఒకటి చేస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఒక గడ్డం లాగా ఇట్లాగా ఉంది కదా, దీన్ని డూలాప్ అంటారు. మనం జనరల్ తొండలు చూస్తుంటాం, తల్లిట అనేది తెరిచి ఉంటాయి, అది కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఓకే, ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఇది చూపిస్తాను. దీనికి ఈ గోరు ఉంది కదా, మధ్యలో ఉన్న గోరు ఒకటి లేదు కదా, అదేంటంటే దీనికి ఇంకా 3-4 ఉన్నాయి అన్నమాట అక్కడ. సో అవి అప్పుడప్పుడు కొట్లాడినప్పుడు ఏదో ఒక దాన్ని ఏలు కొరికినట్టుంది. సో బల్లులు తోకలు వదిలిపెట్టి మళ్ళీ పెరిగిపోతుంది కదా, అట్లాగే వీటికి కూడా అవి మళ్ళీ పెరిగిపోతాయి. దాన్ని రిజువినేషన్ అంటారు. ఓకే, చూసుకోవడం కోసం మీ దగ్గర పెట్టుకోవాలంటే వీటికి సపరేట్ గా మనకి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి సార్? అవునమ్మా, పరివేష్ 2 అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాని సర్టిఫికేషన్ వచ్చి MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ పరివేష్ పేపర్స్ ఫర్ దీస్. ఓకే, సో ఏ యానిమల్స్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారు సార్? మా దగ్గర ఉన్నాయన్నీ డిక్లేర్ చేస్తున్నామమ్మా, ఎక్సెప్ట్ డొమెస్టిక్ అంటే ఆవుకి, బర్రెకి, మేకకి వాటికి అక్కర్లేదు. మిగిలిన ఏవైనా ఎగ్జాటిక్ ఉన్నప్పుడు అది తాబేలే కానీ, అది ఇగ్వానానే కానీ, స్నేకే కానీ, ఏది ఉన్నా కానీ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి డిక్లేర్డ్. సో రాబిట్స్ అనేవి ప్రతి చిన్న పాపకి, బాబుకి నా దగ్గర ఉంటే ఎంత బాగుండు, ఆ ఆనందం ఇట్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. సో ఉరికని ఇట్లా ఎత్తుకొని ఇట్లా పెట్టుకుంటే అవి క్వైట్ కూర్చుంటాయి. బేసికలీ చాలా లవింగ్ క్రీచర్స్. అవును సార్, క్యూట్ గా బజ్జున్నాయో చూడండి నా వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి సార్ మొత్తం కూడా ఇందులో? మా దగ్గర 30 ఉన్నాయమ్మా. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా కావాలన్నా కానీ మా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇస్తాం. ఇదిగోండి, ఇది చిన్నది, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు చూడండి, ఎంత చిన్ని బేబీ. సో దీనికి పాలు తాపియాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఐస్ ఇంకా ఓపెన్ చేయలేదు. మా స్మెల్స్ అట్లా చూసుకుంటూ మదర్ దగ్గర లేదు అని చెప్పి తెలుస్తుంది దీనికి. వీటికి టచ్ ఫీల్ అవుతూ వీటికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే దానికి ఎవరైతే గైడ్ ఉన్నారో వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటే వాటి గురించి ఇంకా మనకి లోతుగా తెలుస్తుంది. సో దాన్ని ఇంకా ఎక్కువగా మనకి గ్రాప్ చేసుకుంటారు ఎవరైనా సరే. ఎదురుగా ఎవరు ఉన్నారని ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ భాషలో వాళ్ళకి ఏది వినాలనిపిస్తుందో వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారో దాని గురించి మాట్లాడతాం. ఒక MScనో BScనో చేస్తున్న పిల్లోడు కానీ వస్తే వాళ్ళకి వి టాక్ అబౌట్ ఇట్ ఇంకొక డిఫరెంట్ వేలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు వచ్చారనుకోండి, మేమేం చెప్తాము, ఇది క్యారెట్ క్యాబేజీ తినదు, మనకు జనరల్గా అవి 2 తింటాయి అనుకుంటారు, వీటికి లీఫీ వెజిటబుల్స్ కావాలా, మేము చాలా పెలెటెడ్ ఫుడ్ ఇస్తామన్నమాట. ఎందుకంటే దాంట్లో అన్ని మినరల్స్ అన్నీ ఉంటాయి. కానీ అది కాకుండా గడ్డి అట్లాంటిది ఎక్కువ తింటే, క్యారెట్ క్యాబేజ్ ఇస్తే వాటికి యాక్చువల్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివి మేము చెప్తాం. అదే ఒకవేళ MSc స్టూడెంట్స్ లేదా BSc స్టూడెంట్స్ వస్తే ఇవి రోడెంట్స్, వీటి ఎకాలజీలో వీటి రోల్ ఏంది, ఇవి ఎందుకు అంత తొందరగా బ్రీడ్ అవుతాయి, సో దట్ దే ఆర్ ఫుడ్ ఫర్ మిగిలిన జంతువులకి. ఇట్లాగా ఇవన్నీ నేర్పిస్తామన్నమాట. ఓకే, నైస్ సార్, చాలా క్యూట్గా ఉంది. ఇది మా కుక్క స్పాట్ మా. ఇది ఒక డాల్మేషన్. సో వీడు హీస్ 2.5 years old ఇప్పటికి. అండ్ వీడు దిస్ ప్లస్ డెఫ్, వీడికి వినపడదు.
చోండు వీడికి, ఓకే కానీ హీస్ అ వెరీ వెరీ లవింగ్ డాగ్. సో ఎవరైనా వచ్చినప్పుడు వీ లెట్ దెమ్ ప్యాట్ హిమ్. ఎవ్వరు అరవదు, చాలా ఫ్రెండ్లీ దిస్ థింగ్. ఇది యాక్చువల్లీ డాల్మేషన్స్లో ఇన్బ్రీడింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం. కొన్ని డెఫ్ ఉంటాయి, కొన్ని బ్లైండ్ ఉంటాయి, ఓకే ఓకే కానీ యూ కెన్ టచ్ సార్ హిమ్ మరి అండ్ సీ. ఇది బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ దీన్ని ఎలా పిలుస్తారు మీరు దగ్గరికి, మరి ఎట్లా వస్తుంది? లక్కీగా ఇది ఈరోజు బయట లేదు, లేదా మీరు నన్ను డాన్స్ చేసే చూసి ఉండేవాళ్ళు. ఎందుకంటే నన్ను పిలిస్తే దానికి వినపడదు. ఓకే సో నేను ముందరికి వెళ్ళి దాని ముందర డాన్స్ వేయాలా. ఓకే మళ్ళీ నేను ఏదో దారిని పోయే దానయ్యని అనుకోకుండా, ఓహో ఈ బట్టలో నా ఫ్రెండే అనుకొని అది చూస్తే అప్పుడు నన్ను నా దగ్గర పరిగెత్తుకొని వస్తుంది. సో అట్లా అన్నమాట. సో బట్ హీస్ అ వెరీ హ్యాపీ వెరీ హెల్దీ డాగ్ అన్నమాట. వీడి పేరు స్పాట్. వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఓ సో దీని పేరు స్పాట్, దాని పేరు స్పాట్లెస్. సో మరి గర్ల్ ఫ్రెండ్ చూపిస్తావా? స్మార్ట్, నీ గర్ల్ ఫ్రెండ్ చూపిస్తావా? ప్లీజ్ కొంచెం దూరం పెట్టు. సార్ మీరు పట్టుకోవద్దు. నేను నా ఏళ్ళు తల్లి, అది కాదు. వదిలేదే. వదిలేసాను వదిలేసాను వదిలేసాను. నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను. హాయ్ సార్, ఏం చేస్తున్నారు ఇక్కడ ఒంటరిగా కూర్చొని? మాకు ఇదంతా చూపిస్తానని చెప్పి. ఇక్కడ నా ఫ్రెండ్ బటర్స్ ఉన్నాడమ్మా. నేను ప్లీజ్ కొంచెం దూరం పెట్టండి. నేను వాటిని మసాజ్ చేస్తున్నాను దాన్ని. మసాజ్ చేస్తున్నారా? సో ఇది మా బాల్ పైథాన్ అన్నమాట. ఓకే దీని పేరు బటర్స్ అమ్మా. ఓకే, అంత అందమైన పేరు దానికి పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? ఎందుకంటే అది అంత అందమైన జంతువు మా. ఇది అంత అందంగా కనిపిస్తుందా సార్ మీకు? ఏ మూలన మీకు అంత అందంగా కనిపిస్తుంది సార్? నాకు మాత్రం అసలు ఇరిటేషన్. అదొక రకమైన అంటే జుగుప్సాకారంగా ఉంది, ఆ, ఒళ్ళు సరే జలగరిస్తుంటది. నాకు పాము నేను ఇక్కడ ఉండి అక్కడ ఉంటేనే అరుపులు ఆ, కేకలు అంటే మొత్తం true. చుట్టూతో జనాలందరూ వచ్చేస్తారనమాట. Okay. కానీ ఇంత దగ్గరగా నేను చూస్తానని మాత్రం నేను అసలు అనుకోలే కదా అమ్మ. 90% మనుషులు అంతేనమ్మా. సో మనం భయంతో చాలా పాములు చంపుతాం, చాలా జంతువులు భయంతో చంపుతాం. దీన్ని బాల్ పైథాన్ అంటారు. ఇది వరల్డ్ లో అన్నిటికీ అతి చిన్నటి కొండ సిలువ అన్నమాట. కొండ సిలువలకు విషం ఉండదు కదా, అవును సార్. సో వాటికి ఇది కన్స్ట్రక్టర్స్ అవి ఒత్తి చంపుతాయి. ఇది ఆఫ్రికా నుంచి, సబ్ సహారన్ ఆఫ్రికా నుంచి వస్తుంది. ఇది దీన్ని రాయల్ బాల్ పైథాన్ అని కూడా అంటారు. ఓకే రాయల్ బాల్ పైథాన్ ఎందుకు అంటారంటే, క్వీన్ క్లియోపాత్రా గురించి విన్నారమ్మా? చాలా అందమైన రాణి సార్. ఈజిప్ట్ నుంచి. ఆమె గాడిద పాలల్లో స్నానం చేసేదని, చాలా అందంగా ఉండేదని అని చెప్తారు. ఆమె వీటిని నగల్లాగా వేసుకునేది అనమాట. సో బ్రతికున్న పాముల్ని. అవును సార్, ఫొటోస్ కూడా మనకి ఉంటాయి. అవును. సో అందుకని దీన్ని రాయల్ బాల్ పైథాన్ అంటారు. ఓకే, సో ఇది చాలా డొసైల్, చాలా ఫ్రెండ్లీ, ఏం చేయదు. ఒకసారి ఊరికే మీ కన్వీనియన్స్ తోటి నిదానం ఊరికే అట్లా ముట్టుకోండి, ఏం కాదు. చూడండి, ట్రై చేయండి. స్మూత్ గా ఉంది సార్. నటరాజ్ రబ్బర్ లాగా ఉంది కదా, అంతే కదా. సో ఇప్పుడు మీరు ఇంకొంచెం 3-4 ఏళ్ళు పెట్టి ఇట్లా చేయండి, ఏం కాదు. అది ఏం చేస్తుంది, దాని పాటికి అది క్వైట్గా పండుకోంది కదా. ఫీలింగ్ బెటర్? ఇప్పుడు ఓకే, మీరు ఏం ఇది చేయదు, దీని మొహం దూరం పెడుతున్నాను సరేనా. ఇప్పుడు దాని తోక ఇటు పక్క ఉంది కదా, ఓకే, ఊరికే దాన్ని యూ కెన్ టచ్ లైక్ దిస్. దాని మొహం దూరం ఉంది తల్లి, ఏం చేయదమ్మా. రైట్, అదేమన్నా చేసిందా? ఏం చేయలేదు సార్, అదేంటో నా వంకే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది అట్లా అనిపిస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి, మీ 2 చేతులు ఊరికే ఇట్లా పెట్టండి. ఓకే, ఏం భయపడద్దు, ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఇట్ విల్ బి ఎ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, 2 చేతులు జస్ట్ పుట్ ఇట్ లైక్. ఓకే, అమ్మా కావాలంటే కళ్ళు మూసుకోండి ఒక సెకండ్. ఓకే, సార్ మీరు పట్టుకోవద్దు. నేను నా ఏళ్ళు తల్లి, అది కాదు. వదిలేదే. వదిలేసాను వదిలేసాను వదిలేసాను. నేను చూసుకుంటా. నా జీవితంలో నేను పావును ముట్టుకుంటానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఇది సంవత్సరం ఎన్నిసార్లు తినాలో తెలుసా? 2 సార్లు తింటే చాలు. సంవత్సరానికి 2 సార్లు? ఓకే, 2 సార్లు కడుపు నిండాగా తిన్నాయంటే దే ఆర్ హ్యాపీ అన్నమాట. కానీ మేము అట్లా కాదు, మేము ఇక్కడ సేమ్ మంత్లీ ట్వైస్ థ్రైస్ ఇస్తామన్నమాట, డిపెండింగ్ ఆన్ వెదర్ బట్టి. చల్లగా ఉందనుకోండి కొంచెం డ్యూరేషన్ పెంచుతాము, ఎండాకాలంగా ఉందంటే మేము డ్యూరేషన్ తగ్గిస్తామన్నమాట. అట్లాగే తల్లి దీని మొహం మీద ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూసారా? చూసాను ఇక్కడ
వాటిని హీట్ సెన్సింగ్ పిట్స్ అంటారు. అవి పొర వదిలిపెడుతున్నాయి అనుకోండి, స్కిన్ వదిలిపెడుతుంది అనుకోండి, అప్పుడు దాని కళ్ళు క్లియర్ కనపడదు కదా. అవును సార్. అప్పుడు దాని ఎదురుగా ఉండేది మనిషినా ఎలుక తెలిసే దానికోసం మీరు ప్రెడేటర్ మూవీ చూసారా? ప్రెడేటర్ మూవీలో ఎట్లాగా ఎర్రగా ఆరెంజ్ గా అట్లా కన్నా, సో అట్లాగా అది సెన్స్ చేస్తుంది అనమాట. ఇంకొకటి దాని నాలిక బయటికి అప్పుడప్పుడు ఎట్ట తీసి లోపల పెడతా. అదెందుకంటే దానికి అంగిట్లో మీరు ఒకవేళ నాలుగు పైకి గన్ పెట్టారంటే ఒక చిన్న గ్రూవ్ లాగా ఉంటుంది, అవును కదా, వాటికి కూడా అట్లా ఉంటుంది. దాన్ని జేకబ్సన్స్ ఆర్గన్ అంటారు. అది గాలిని టచ్ చేసి ఆ నాలిక మళ్ళీ తీసుకొని పైన ముట్టుకుంటుంది అనమాట. దాంతో ఇక్కడ ఇప్పుడు మామిడి పోతుంది, ఇక్కడ గడ్డివాము ఉంది, మీరు మంచి పర్ఫ్యూమ్ వేసుకొని ఉన్నారు, ఇవన్నీ దానికి తెలుస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ స్మెల్లింగ్ ద ఎయిర్ అరౌండ్, ఓకే, టేస్టింగ్ ద ఎయిర్ అరౌండ్. సో అట్లా. సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తల, ఇక్కడ దాకా మెడ, ఇక్కడ నుంచి ఇదంతా బాడీనే అమ్మా, ఇదంతా. ఈ కొంచెం ఉంది చూడండి, ఓకే, ఐ జస్ట్ ఓపెన్ దిస్ థింగ్. ఇక్కడ స్కేల్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ వరకు ఒక స్కేల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వేరే స్కేల్స్ ఉన్నాయి. ఈ చిన్నదే తోక, మిగిలినంతా ఒళ్ళే అన్నమాట. ఇంకొకటి మనకి ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నాయి కదమ్మా, వాటికి కూడా ఒకప్పుడు కాళ్ళు చేతులు ఉండేవి. మనకి ఎట్లయితే అపెండిక్స్ ఇప్పుడు మనం వాడట్లేదు కాబట్టి అది నాన్ ఫంక్షనల్ అయిపోయిందో, వీటికి కూడా కాళ్ళు అట్లా నాన్ ఫంక్షనల్ అయిపోతున్నాయి. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా మంది ఇంతసేపు పట్టుకోరు. అండ్ యువర్ ఐ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. నో ఐ అండర్స్టూడ్, కానీ ఇట్స్ స్టిల్ వెరీ నైస్. సో నేను పాము కాళ్ళు చూపినా మీకు? కాళ్ళు ఉండవు కదా సార్ దీనికి, రూడిమెంటరీ లెగ్స్ ఉంటాయి. నా గోరు మీద ఒక చిన్న గోరు ఉంది కనిపిస్తుంది, ఎదిగోండి ఇక్కడ. ఇది కొండ సిలువుల్లో మాత్రమే కనపడుతుంది. నా గోరు మీద ఉంది చూడండి, ఒక సన్న గోరు లాగా, అంతే. అది కొండ సిలువులకు మాత్రమే కాళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఇది రూడిమెంటరీ లెగ్స్. కొన్ని వేల సంవత్సరాల్లో అవి కూడా కనపడకుండా పోతుంది అనమాట. సో ఇది మా పైథాన్ స్టోరీ. ఎన్ని పాములు ఉన్నాయి సార్ మొత్తం? మా దగ్గర ఇక్కడ 3 డిక్లేర్డ్ స్నేక్స్ ఉన్నాయమ్మా, 3 ఉన్నాయి అన్నమాట. 3 కూడా డేంజర్ ఏం కాదమ్మా. సో వీటికి ఏం చేస్తాము, వీటి ఫీడింగ్ వచ్చి వేరే ప్లేస్ లో ఇస్తాం, దాన్ని బ్రూడర్ అంటారు. టెంపరేచర్ బాగా పైకి వెళ్ళాక అప్పుడు ఇవి కోల్డ్ బ్లడెడ్ కదా, సో వీటికి బయట చల్లగా ఉంది అనుకోండి, అవి కూడా స్లో అయిపోతాయి. బయట ఎండ బాగుంది అనుకోండి, ఫాస్ట్ అయిపోతాయి. మనలాగా ఒకటే టెంపరేచర్ ఉండదు. సో వాటిని ఒక వార్మ్ క్లైమేట్లో పెట్టి అప్పుడు ఫీడింగ్ ఇస్తాం. సో ఇప్పుడు బయట ఉన్నప్పుడు దే డోంట్ లైక్ ఈటింగ్ అన్నమాట. అట్లాగే మేము వీటిని డీసెన్సిటైజ్ చేస్తాం, అంటే దాన్ని కాన్స్టెంట్గా ముట్టుకుంటుంటాం. ముట్టుకున్నప్పుడు వీడు నన్ను ఏం చేయట్లేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ భయపడ్డారు కదా, ఇప్పుడు మీ చేతిలో ఉండేటప్పటికి ఒక 5 నిమిషాలకి యువర్ కంఫర్టబుల్ కదా. సో మిమ్మల్ని డీసెన్సిటైజ్ చేస్తాను అనమాట స్నేక్ గురించి. అట్లాగే వీటిని కూడా హ్యూమన్స్ పట్ల వి డీసెన్సిటైజ్ దెమ్ అనమాట. మనుషులు డేంజరస్ కాదు, ఎవ్రీబడి ఈజ్ యువర్ ఫ్రెండ్. సో 2 పక్కల నుంచి దే ఆర్ ఫ్రెండ్షిప్. ఇంకొకసారి పట్టుకుంటారా? ట్రై ఇట్, వాట్ యూ హ్యావ్ టు లూజ్, దెన్ జస్ట్ అంతే, లూజ్ గుడ్ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బటర్తో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పాములు కనిపించిన నేను భయపడనేమో అని అనుకుంటున్నా. దయచేసి కనపడిన పామునలా పట్టుకోవద్దు తల్లి. అంత ధైర్యం నాకు లేదు సార్, అసలు లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. అండ్ వాటికి అనారోగ్యంతో ఉన్న వాటిని ఎక్కడో వదిలేయకుండా వాటిని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని సంరక్షించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. ఈ జంతువులు మనకి ఏమి హాని చేయి, మనం వాటిని సంరక్షించి జాగ్రత్తగా ఉన్నంత వరకు అవి మన జోలికి రావు అని చెప్పేసి చాలా క్లియర్గా అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా నేర్పిస్తున్నారు అండ్ చాలా విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా మేమందరం కూడా చాలా విషయాలు తెలియజేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మా ప్రయాణాన్ని ఇంత అద్భుతంగా మలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. తల్లి, నేను చేసింది ఒట్టి సున్నిపిండి బొమ్మ మాత్రమే, దాంట్లో ప్రాణం పోసేది మీరు. నేను మీకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ కమింగ్ బ్యాక్. తప్పకుండా సార్, మా పిల్లల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా మేము కూడా చూపించాలి, వాళ్ళకు కూడా అన్ని తెలియజేయాలని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రయాణం. మరో ప్రయాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.